తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఇష్యూ రోజు రోజుకి ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి ఆ తర్వాత అధికార కాంగ్రెస్ కూటికి చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు కోసం బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తోంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అందులో ఒకరిద్దరు స్పీకర్ కు సమాధానం ఇవ్వగా మరికొందరు కొంత గడువు అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఇంతలో కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న కామెంట్స్ చర్చనీయాంశంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ లోనే ఉన్నానని గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి అంటుంటే నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ వెంట నడుస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఇక కడియం శ్రీహర్ అయితే ఏ పార్టీలో ఉన్నా అనుకుంటే ఆ పార్టీలోనే ఉన్నట్లు అంటూ సమాధానం దాటవేయడం చర్చకు దారితీసింది. ఇక దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి అయితే అనర్హత వేటుపై పెద్దగా రియాక్ట్ కావడం లేదు. స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటున్నారు. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో 4గురిపై మాత్రం ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల్లో కొందరు పార్టీ మారినట్లు భౌతిక సాంకేతిక ఆధారాలుండడంతో వారిపై వేటు తప్పదని అంటున్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్స్ గా పోటీ చేసినప్పుడు ఆ నామినేషన్ పత్రం మీద సంతకం చేశారని అంటున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని అలిగేషన్స్ ఉన్నాయి. పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. దీంతో వీరిపై స్పీకర్ వేటు వేయక తప్పదనే వాదన వినిపిస్తోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుని అంతా భావిస్తున్నట్లు ఆ 4గురిపై అనర్హత వేటు వేస్తే బీహార్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ఈ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. అయితే అనర్హత వేటుపై స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే ఆ 4గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే ఎలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం. స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి అక్టోబర్ 31 వరకు సమయం ఉంది కాబట్టి స్పీకర్ వారిపై వేటు వేసే కంటే ముందే రిజైన్ చేయడం ద్వారా కొంత సానుకూలత వ్యక్తమవుతుందని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలా ముందుగా ఎమ్మెల్యేలతో రిజైన్ చేయిస్తే కొంత సింపతి వస్తుందని అంచనా వేస్తున్నారట. అలా అయితే జూబ్లీహిల్స్ బైపోల్ జరిగిన తర్వాత మరో 6 నెలలకు ఉప ఎన్నికలు వస్తాయని అంచనా వేసి అందుకు తగ్గట్లుగా పొలిటికల్ డెసిషన్స్ తీసుకోవాలనేది రేవంత్ వ్యూహం అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో, ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారో లేదో చూడాలి మరి.